ఒక క్రిస్టియన్గా గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చా? ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఇది. ద ఆన్సర్ ఈజ్ నో. వై అని అంటారా? సాటన్ ఈ వేలో నిన్ను సిన్లోకి మూవ్ చేయాలని ట్రై చేస్తుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వే సాటన్ ఈస్ ట్రైయింగ్ టు మూవ్ యూ ఇన్ టు సిన్. వరల్డ్ అలానే ప్రమోట్ చేస్తుంది. దెన్ వాట్ టు డూ? ఏం చేయాలి అని అంటే, లిసన్ కేర్ఫుల్లీ. డేట్ టు మ్యారీ. కమ్ క్లోజర్. డేట్ టు మ్యారీ. అర్థమైందా? మీరు మ్యారేజ్ కోసం చూడకుండా ఒక రిలేషన్షిప్లో కానీ డేట్ చేసినా ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. బికాస్ నీ ఎండ్ గోల్ మ్యారేజ్ అయ్యి ఉండదు కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. మ్యారేజ్ ఎండ్ గోల్ అయ్యి ఉండాలి. మ్యారేజ్ ఎండ్ గోల్ కాకపోతే వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం? నీ టైం వేస్ట్, నీ లవ్ వేస్ట్, నీ ఫీలింగ్స్ వేస్ట్, నీ ఎనర్జీ వేస్ట్, కంప్లీట్లీ ప్రతిదీ వేస్ట్ అయిపోతుంది టెంపరీ థింగ్స్ కోసం. వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ లవ్? వరల్డ్ అంతా చూసి వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు కదా, నేను కూడా ఉంటే, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నా రిలేటివ్స్ ఉన్నారు కదా, డోంట్ ఫాల్ ఫర్ ఇట్. లోకం అంతా ఏం చేస్తుందో యూ డోంట్ డూ ఇట్. మీరు అది ఎప్పుడు ఫాలో అవ్వద్దు. బీ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నీలాగా నువ్వు ఉండు. 20 years వచ్చాక దేవుని దగ్గర ప్రార్థించు. ఎందుకంటే 20 is the right time ఫర్ మ్యారేజ్. బిలో 20 అంటారా? ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే నువ్వు డేటింగ్ చేసినా రిలేషన్షిప్లో ఉన్నా ఇట్ వోంట్ వర్క్. ఎందుకంటే అప్పటికి నీ మైండ్ మెచ్యూర్డ్ అయి ఉండదు. కాబట్టి 20 years వచ్చాక స్టార్ట్ ప్రేయింగ్. ఎందుకంటే దేవుడు కూడా నువ్వు ఆ టైంలో ప్రేయర్ చేసినప్పుడు హిల్ బీ లైక్, యా దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ మ్యారేజ్ అని. ప్రతి దానికి ఒక టైం అంటూ ఉంది. ఎండ్ గోల్ నీ మ్యారేజ్ అయ్యి ఉండాలి. డోంట్ డేట్ ఫర్ ఫన్ ఆర్ బీ ఇన్ ఎ రిలేషన్షిప్ ఫర్ ఫన్. రిగ్రెట్స్ తప్ప ఏమీ ఉండవు. వి యాజ్ ఎ క్రిస్టియన్స్ మనకి గర్ల్ ఫ్రెండ్స్ ఉండకూడదు, బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదు. బట్ 20 years ఏజ్ వచ్చాక స్టార్ట్ ప్రేయింగ్ అండ్ డేట్ టు మ్యారీ. సింపుల్ యాజ్ దాట్. అంతే.